హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? తిరుమల బ్రహ్మోత్సవాల్లో పార్ట్ 1 వీడియో చూసేసాం కదా! పార్ట్ 2 కూడా చూసేద్దామా? ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. వెల్కమ్ టు మై ఛానల్. వెంకటేశ్వర స్వామి దర్శనం అయ్యి మేము బయటకు వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ 4:30 అయిందండి. అయిన వెంటనే మనకి చక్ర స్నానం అయితే ఏర్పాట్లు అవి చేశారు. సో స్టార్ట్ అవుతుంది కదా అని అక్కడే వెయిట్ చేసాము. మనకి ఉత్సవమూర్తులకు తర్వాత సుదర్శన చక్రానికి అభిషేకాలు అయితే చేస్తారండి పంచామృతాలతో. అవి చూడటం కోసమని మేము డిస్ప్లేస్ ఎదురుగా కూర్చున్నాము. మాకు చాలా క్లియర్గా అయితే కనిపించింది. అంత క్రౌడ్ ఉన్నా సరే ఏది మిస్ అవ్వలేదు. ఉత్సవమూర్తులు అంటే శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి, తర్వాత సుదర్శన చక్రానికి పంచామృతాలతో అభిషేకం అయితే చేస్తారండి. చేసిన తర్వాత పుష్కరంలోకి ఉత్సవమూర్తులను సుదర్శన చక్రాన్ని తీసుకెళ్ళి స్నానం చేపిస్తారు. అదే చక్ర స్నానం అండి. చూడడానికి అక్కడ చాలా బాగుంటుంది. మనం చూడటంతోనే మనకి మోక్షం లభిస్తుందని అందరి నమ్మకం అండి. ఉత్సవమూర్తులకి సుదర్శన చక్రానికి ఆ పుష్కరంలో స్నానం చేయించిన తర్వాత పుష్కరిణి అంతా పవిత్రం అయిపోతుందండి. ఆ తర్వాత భక్తులందరికీ ఛాన్స్ ఇస్తారు స్నానం చేయడానికి. ఈ చక్ర స్నానం చేయడంతో మనకున్నటువంటి పాపాలు కానీ శుద్ధి కానీ జరుగుతుందని అక్కడ అందరి నమ్మకం. అందుకే చక్ర స్నానంకి చాలామంది వస్తూ ఉంటారు. అండ్ చూడటంతో కూడా మోక్షం కలుగుతుంది కాబట్టి కంపల్సరీ ఆ రోజు టీవీలో అయినా చూస్తారండి. ఇప్పటి వరకు మీరెవరైనా చక్ర స్నానంకి బ్రహ్మోత్సవాల టైంలో వెళ్ళుంటే కామెంట్ చేయండి. అండ్ మేమైతే స్నానాలు చేసేసి వెళ్ళిపోయామండి. వెళ్ళిన తర్వాత మా మొబైల్స్ అయితే మేము ఎక్కడో లాకర్లో అక్కడ ఉండిపోయాయి. తీసుకురావడానికని వెళ్ళాము. వెళ్ళి తెచ్చేసుకున్నాము. ఒక చిన్న రీల్ చేద్దాం, తిరుపతి వెళ్ళినప్పుడు ఎప్పుడు చేయలేదు అని అక్కడ చేయడానికి ట్రై చేశానండి. కానీ క్రౌడ్ వల్ల అటు ఇటు వచ్చేస్తూనే ఉన్నారు. ఏదో చిన్నది మా బావ తీస్తే దాంతోనే అడ్జస్ట్ అయిపోయాను. ఇంకా ఆకలి వేస్తుందని తినడానికి అయితే వెళ్ళిపోయాము. మేము వెళ్ళేసరికి మా వాళ్ళు ఫుల్ ఆకలితో కుమ్మేస్తున్నారు. టేస్ట్ అయితే బాగుంది టిఫిన్, కాకపోతే కాస్ట్ ఎక్కువ ఉంది. అయినా సరే ఆకలి అంటే ఆగలేం కదండి. అన్నప్రసాదానికి వెళ్ళాలంటే కొంచెం టైం ఉంది. దారిలో అక్కడక్కడ సాంబార్ రైస్, కర్డ్ రైస్ అవి పెడుతున్నారు. కానీ మా వాళ్ళు అంత దూరం ఆగలేక ఆకలితో అక్కడే తినేశారు. సో మేమైతే తినేసిన తర్వాత మా లాకర్స్ దగ్గరికి వెళ్ళిపోవాలి కదండి. మా పెద్దమ్మ, అమ్మ, పిన్ని వాళ్ళు, బావ, అక్క, పిల్లలు చూసారుగా. మేమందరం లాకర్స్ దగ్గరికి వెళ్ళి లాకర్స్ వాళ్ళకి కీస్ ఇచ్చేసి మా లగేజెస్ తీసుకుని మేమైతే బయటకు వచ్చేసాము. మా కోసం ఇప్పుడు ట్రైన్ ఏమీ లేదు. కానీ మేము కిందకి వెళ్ళిన తర్వాత ఏ ట్రైన్స్ ఉన్నాయి ఏంటి అన్నీ కనుక్కుని రిజర్వేషన్ కూడా లేదు, ఏం చేయాలా ఏంటి అనే ఆలోచనతో అలా కిందకి వెళ్ళడానికి బయలుదేరిపోయాము. మా అక్క వాళ్ళ పిల్లలండి. నిజంగా ఇంకెవరైనా పిల్లలు వచ్చుంటే మేము విసిగిపోయే వాళ్ళమేమో. ఎందుకంటే వాళ్ళనే చూసుకోవాలా, ఇంత క్రౌడ్లో దర్శనమే చేసుకోవాలా అని ఉంటుంది కదా. వాళ్ళు అలా ఏం లేరండి. పాపం మాతో పాటు వాళ్ళు పరిగెట్టారు, మాతో పాటు వాళ్ళు ఇబ్బంది పడ్డారు. కానీ అసలు మాకేం తెలియనివ్వలేదు. మా అక్క చూడండి ఏదో మాట్లాడేస్తుంది. మళ్ళీ ఎప్పుడు వద్దామని మాట్లాడుకుంటున్నాం. దేవుడు కరుణిస్తే ఎప్పుడైనా వచ్చేయచ్చు అని చెప్పుకున్నాం అనమాట. సో చూడండి చాలా యాక్టివ్గా ఉన్నారు వెళ్ళిపోయేటప్పుడు అందరూ. ఎందుకంటే మాకు రిజర్వేషన్లు అవి లేవు కదా, దానికోసం డిస్కషన్ అనమాట. కిందకైతే స్టార్ట్ అయిపోయిందండి. వెళ్తున్నప్పుడు ఎందుకో చాలా లోగా అనిపిస్తుంది. కొండపైకి వెళ్ళేటప్పుడు ఒక ఫీలింగు, కిందకి దిగేటప్పుడు ఒక ఫీలింగు కంపల్సరీ ఉంటుంది. చాలా హ్యాపీగా అయితే మేము కాకినాడకి రీచ్ అయిపోయామండి. చూడండి రాజమండ్రి బ్రిడ్జ్ వచ్చే వరకు మేము వచ్చేసామని కూడా మాకు తెలియలేదు. అంత హ్యాపీగా వచ్చాము. మాకు రిజర్వేషన్ లేకపోయినా దేవుడు మమ్మల్ని అలా తీసుకొచ్చేసాడండి ఫ్రీగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇలాగే సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను.